హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ నేచర్ లవర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది బయట ఎక్కడో తీసిన వీడియో అయితే కాదండి. మా పెరట్లో మేము పెంచుకున్నటువంటి దొండపాదు. మనము బయట మార్కెట్లో కొనుక్కున్న కూరగాయలకి మన సొంతంగా పండించుకున్న వాటికైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది. బయట కొనుక్కున్నవి ఎరువులు వేసి దిగుబడి కోసం పెంచుతారు. మనం ఇంట్లో పెంచుకున్నవి అయితే ఎరువులు లేకుండా పెంచుకుంటాం. హెల్త్కి చాలా మంచివి. అందుకే మీకు కూడా ఎక్కడైనా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ట్రై చేయండి. మనం పాదు పెంచాలనుకుంటే ఎక్కువ అందరూ పందిరి టైప్ వేసుకోవాలి, ఎక్కువ స్పేస్ పడుతుంది అనే ఉద్దేశంతో ఉంటారండి. అలా కాకుండా మనం కర్రలు పాతుకొని దానికి వైర్ కానీ ఐరన్ తీగ కానీ ఏదైనా కట్టుకోవడం వల్ల దానికి పాదు ఎక్కించుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. అలాగే మనకి కాయలు కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే తక్కువ స్పేస్లో మనం పండించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తక్కువ స్పేస్ ఉంటే ఎవరైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. మనం దొండపాదుని పెంచుకుంటే మనకి మ్యాక్సిమం 7 years 10 years అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.